Hello, hi. My name is Dhanuji Ransani. వెల్కమ్ టు యువర్ డిఆర్ ఛానల్. ఈరోజు పైథాన్లో వచ్చేసరికి డేటా టైప్స్ ఏంటో చూద్దాం. అందుకంటే ముందు ఒక విషయం చెప్తాను. లాస్ట్ వీడియోలో చేసినటువంటి ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ సంబంధించినటువంటి పీపీటీ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఓకే, డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా టైప్స్ అంటే ఒక వేరియబుల్లో ఏదైతే మనం ఇచ్చిన డేటా స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ ఇచ్చిన డేటా అనేది ఏం ఏ రకమైన డేటా అనేది ఇచ్చామో చెప్పేటటువంటిదే డేటా టైప్. అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది. డేటా టైప్ రిప్రజెంట్స్ ది టైప్ ఆఫ్ డేటా ప్రజెంట్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. మనం ఇచ్చే ఇన్సైడ్ లోపల ఉన్న వేరియబుల్ లోపల ఉన్నటువంటి డేటా ఏ రకమైందో అనేది చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. కానీ పైథాన్లో మనం డేటా టైప్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్ప్లిసిట్ గా పైథాన్ కంపైలర్ అనేది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. అదే సెకండ్ ది పాయింట్. ఇన్ పైథాన్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది టైప్ ఆఫ్ ఎక్స్ప్లిసిటీ ఎక్స్ప్లిసిటీ ఎందుకంటే అలాగే ఎందుకు తీసుకుంటుందంటే పైథాన్ అనేది డైనమిక్ టైప్ లాంగ్వేజ్. అంటే రన్ టైంలో వచ్చేసి మనం ఇచ్చిన డేటా అనేది ఆటోమేటిక్గా అదే అండర్స్టాండ్ చేసుకొని అది ఏ రకమైన డేటానో అండర్స్టాండ్ చేసుకొని దానికి అది తీసుకుంటుంది. అది మెయిన్ ఫీచర్ ఇన్ ది పైథాన్. అయితే పైథాన్లో డేటా టైప్స్ అనేవి 14 చాలా ఉన్నాయి. కానీ ఇందులో నేను 8 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా ఎక్కువ అవసరం కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంట్, సెకండ్ ఫ్లోర్, కాంప్లెక్స్, బులియన్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్. ఒక్కోదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్ ఇంట్ అంటే ఇంటీజర్. ఈ ఇంట్ అనే దాంట్లో ఎటువంటి డేటా అనేది స్టోర్ చేయొచ్చు అంటే హోల్ నెంబర్స్, అంటే పాజిటివ్ నెంబర్స్ అన్నిటినీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది నేను చెప్పే ఎగ్జాంపుల్ కరెక్ట్ కదనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఐడియల్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఐడియల్ ఇప్పుడు నేను ఇంటీజర్ అనేది ఇక్కడ ఇంట్ అనే దాన్ని ఇచ్చాను కదా, అది ఇవ్వను. నమ్ ఈక్వల్ టు 1000. ఇది 1000 అనేది ఇంటీజర్ కాదనేది తెలుసుకుందాం. కాబట్టి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్ బ్రాకెట్ క్లోజ్. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి క్లాస్ ఇంట్ అంటే మనం ఇచ్చినటువంటి 1000 అనేది ఇంటీజర్ టైప్ అని చెప్పేసి చూపిస్తుంది. అదే ఇక్కడ మనం ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ అంటే ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్ మొత్తాన్ని స్టోర్ చేసుకోగలరు. అది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్. వాట్ ఈస్ ఫ్లోట్? ఫ్లోట్ ఈజ్ ఏ డెసిమల్ పాయింట్. అంటే పాయింట్ తర్వాత వచ్చే వాటిని డెసిమల్ అంటారు. అట్లా ముందు వచ్చేసరికి ఇంటీజర్ ఉండి తర్వాత డెసిమల్ ఉంటే దాన్ని ఫ్లోట్ అంటారు. ఎగ్జాంపుల్ ఇదిగోండి 553.554 అంటే 554, సారీ. ఇది మన దాంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే అది ఫ్లోట్ అనేది ప్రింట్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి 553.554. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. క్లాస్ ఫ్లోట్ అంటే మనం ఇచ్చినటువంటి నమ్ అనేది ఫ్లోట్ అంటే అది ఫ్లోటింగ్ పాయింట్ అని మీనింగ్. సో ఇక్కడ ఫ్లోట్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్
కాంప్లెక్స్. వాట్ ఈస్ కాంప్లెక్స్? కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమాజినరీ నెంబర్, రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ కాంబినేషన్ ఈ టైప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ అనేది కాంప్లెక్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఇక్కడ x is equal to 541 ప్లస్ 542 ఇక్కడ 541 అనేది రియల్ నెంబర్, 542 అనేది 542 అనేది ఇమాజినరీ నెంబర్. సో దీన్ని మనం కానీ టైప్ చెక్ చేస్తేనో అది కాంప్లెక్స్ అనేది మనం చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బులియన్. వాట్ ఈస్ బులియన్? బులియన్ అనేది ఒక డేటా టైప్. బులియన్ బులియన్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే బులియన్ వాల్యూస్ అంటే ట్రూ, ఫాల్స్ ఈ రెండింటి మాత్రమే రిటర్న్ చేస్తుంది మనకు. ఒకవేళ కానీ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం కాబట్టి అది ప్రింట్ చేస్తే మనకి అప్పుడు అది బులియన్ అంటే టైప్ చెక్ చేశాను కాబట్టి ఇక్కడ బులియన్ వస్తుంది. అదే కానీ ఇక్కడ టీ అనేది మన స్మాల్ గా ఇస్తే కంపైలర్ అని వస్తుంది, చూస్తాను. ఓకే, ఏ ఈక్వల్ టు ట్రూ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను, దాని యొక్క టైప్ ఏంటో చెక్ చేస్తున్నాను. ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఇక్కడ కావాలని చూస్తున్నాను ఎర్రర్ అనేది ఎందుకనేది నేను చెప్తాను. సేవ్ చేశాను, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ట్రూ అనేది చెప్పాం కదా, కీవర్డ్స్ లో చెప్పాం కదా, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి. ఇలా ఉంటే మాత్రమే అది తీసుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రింట్ అయింది చూడండి, క్లాస్ బులియన్ అంటే ట్రూ అనేది బులియన్ కి సంబంధించిన 20 అని చెప్పేసి చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్. వాట్ ఈస్ స్ట్రింగ్? స్ట్రింగ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ని స్ట్రింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ లోను డిక్లేర్ చేయొచ్చు, అదేవిధంగా డబుల్ కోట్స్ లోను మనం డిక్లేర్ చేయొచ్చు. అదేవిధంగా స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం అంటే ఏ ఈక్వల్ టు 10 అనేసి అది ఇంటీజర్ అవుతుంది, అట్లా ఇవ్వకూడదు. ఏ ఈక్వల్ టు ఓకే జాన్ అని ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు అమర్ అని ఇవ్వకూడదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఏ ఈక్వల్ టు జాన్ అని ఇచ్చాను కాబట్టి అది మళ్ళీ మారదు. కాబట్టి దీన్ని ఇమ్యూటబుల్ అన్నారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు హెలో. హెలో అనేదాన్ని సింగిల్ కోర్స్ లో వచ్చేసి ఇచ్చాము. అదేవిధంగా నేమ్ 2 వచ్చేసి గుడ్ మార్నింగ్ డబుల్ కోర్స్ లో ఇచ్చాము. అదేవిధంగా నమ్ సింగిల్ కోర్స్ వచ్చేసరికి ఒక ఇంటీజర్ ఇచ్చాను. అది ఏ విధంగా ప్రింట్ అవుతుంది అంటే మూడు కూడా చూద్దాం. టైప్ చెక్ చేస్తేను మూడిటికి స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 566 అనేది సింగిల్ కోర్స్ ఇచ్చాం కాబట్టి అది 566 ని స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ చేస్తుంది కంపైలర్. సో క్లాస్ అనేది అది దాని యొక్క టైప్ అనేది స్ట్రింగ్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్. వాట్ ఈస్ లిస్ట్? లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ ఇన్ ఏ సింగిల్. అంటే నా దగ్గర 10 నెంబర్స్ ఉన్నాయి, 1 నుంచి 10 వరకు. ఆ 10 నెంబర్స్ వచ్చేసరికి ఒకే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఆ 10 వాల్యూస్ ని లిస్ట్ లో ఉంచేసుకుని ఆ లిస్ట్ కి ఒక నేమ్ ఇచ్చుకుంటాను. అదే లిస్ట్. ఇదిగోండి నమ్ అనేది ఒక ఐడెంటిఫైయర్ అంటే ఒక నేమ్.
ఆ నేమ్లో వచ్చేసరికి 3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేశారు. 10, 20, 30. దీన్ని ఇప్పుడు టైప్ చెక్ చేస్తేనే మనం లిస్ట్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇచ్చి మనం స్టోర్ 3 నెంబర్స్ కూడా ఒకే నేమ్తో స్టోర్ చేస్తాం. కాబట్టి మనం ఇచ్చిన బ్రాకెట్స్ ఈ వాటి యొక్క సింటాక్స్ని బట్టేసి అది తీసేసుకుంటుంది లిస్ట్గా. సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి టపుల్. టపుల్ కూడా సేమ్గా ఉంటుంది, లిస్ట్కి సేమ్గా ఉంటుంది. ఇక్కడ టపుల్ కూడా వచ్చేసరికి ఇమ్యూటబుల్. కా టపుల్కి ఇంకా లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ వచ్చేసరికి మనం బ్రాకెట్స్లో ఇస్తాము, ఇక్కడ బ్రాకెట్స్లో ఇస్తాము. కానీ టపుల్ వచ్చేసరికి మనం పారాంథసిస్లో ఇస్తాము. అది ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇమ్యూటబుల్ టపుల్ అనేది. ఇక్కడ ఒక నేమ్ తీసేసుకుని అందులో 3 వాల్యూస్ ఇచ్చాను. ఆ 3 వాల్యూస్ని మనం టైప్ చెక్ చేస్తేను ఖచ్చితంగా టపులే వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చింది పారాంథసిస్. ఒకవేళ బ్రాకెట్స్ కానీ ఇచ్చి ఉంటే ఇక్కడ అది లిస్ట్గా ప్రింట్ అయ్యేది. ఇది ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ రాబోయే క్లాసులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటేను ఇవి డేటా టైప్ అంటే ఇవి ఎందుకు యూజ్ అవుతాయో తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి సెట్. వాట్ ఈస్ సెట్? Sets are used to store the multiple items in a single variable. మల్టిపుల్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి సెట్స్ అనేది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక లాంగ్వేజ్ ఒకటి తీసుకున్నాను. ఈ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడింటిని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. కాబట్టి ఈ మూడు అనేది ఖచ్చితంగా మనం డబుల్ కొటేషన్స్ లో లేకపోతే సింగిల్ కొటేషన్ లో పెట్టాలి, లేకపోతే కంపైలర్ వస్తుంది. ఇవి టైప్ చెక్ చేస్తే సెట్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసింది బ్రాకెట్స్ కాదు, పారాంథసిస్ కూడా కాదు, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసాము. దానివల్ల ప్రతి ఒక ఐటమ్ అనేది ఇండివిజువల్గా తీసుకునే చెక్ చేస్తుంది కాదు. అప్పుడు కంపైలర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏ విధంగా అంటే ఇది ఒక సెట్గా. సో అది సెట్గా డిక్లేర్ చేసేది మనకి ఇక్కడ సెట్ అని ఇస్తుంది. సో వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.